Today, all of you, good morning. I am asked. I am telling about Ongole clean and zero dust and plastic in 2030. My name is Chief Sai Kumar. I am came from PVR MBHS school. My name is R. Vishnuvardhan. I came from PR Boys High School, 8th class. My name is Sai. Come to the PVR school. My name is Narayana. Came to PVR school, 8th class. My name is Bobby K. My name is K. Bobby. Came to the PVR Boys School. మనకి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒంగోలు క్లీన్ జీరో ప్లాస్టిక్ అండ్ డస్ట్. దీని గురించి మీ స్పందన? మనం ఒంగోలులో జీరో క్లీన్ ప్లాస్టిక్ డస్ట్ అనేది ఎక్కువగా వాడుతున్నాం. ముందుగా అందరం చెట్లు పెంచాలి, వెహికల్స్ వాడటం తగ్గియాలి. దాని ద్వారా మనకు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. మన ఒంగోలుని స్వచ్ఛ ఒంగోలుగా తీర్చిదిద్దుదాం. నీ ఉద్దేశం ఏంటో? ప్లాస్టిక్ అనేది తగ్గించాలి. తడి చెత్త పొడి చెత్త వేరుగా ఉంచాలి. తడి చెత్తని వార్మ్ కంపోస్ట్ గా మార్చాలి. అనేక ఫ్యాక్టరీని రీసైక్లింగ్ కి పంపించాలి. మార్కెట్లో కుళ్ళిన కూరగాయలు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దానిని మనం తడి చెత్తగా మార్చి కార్యక్రమాలకు పంపిస్తే అవి వార్మీ కంపోస్ట్ గా మార్చి వాళ్ళు రైతులకు అందించగలుగుతారు. అప్పుడు పంటలు బాగా పండుతాయి, మనకి ఫుడ్ కూడా అందుతుంది బాగా. తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేయడం వల్ల మీరు మాట్లాడుకోండి. మీరు లేవనుకో సరదా మాట్లాడుకుంటారు. ప్లాస్టిక్ తగ్గించాలి. ఫస్ట్ మనం ఒక్కొక్కరు వాడేది చాలా కవర్లు వాడుతున్నారు. ఎవరు వాళ్ళే ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి షాపులకి వెళ్ళేటప్పుడు ఎవరు బుట్ట తీసుకెళ్తే అప్పుడు ప్లాస్టిక్ ని తగ్గించవచ్చు. కవర్లు వాళ్ళు ఇస్తారని చెప్పి మనం అట్లా తీసుకెళ్లకుండా చేస్తున్నాం. అలా చేయకూడదు. అప్పుడు మనం ప్లాస్టిక్ ని తగ్గించవచ్చు. మనం చేసే పొల్యూషన్ వల్ల మన హెల్త్ పాడవుతుంది. ఇది ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి. మన ఒంగోలులో స్వచ్ఛ భారత్ అనేది పెట్టాలి. మన ఒంగోలులో తడి చెత్త పొడి చెత్త అనే స్కీమ్ చంద్రబాబు గారు పెట్టారు. అయినా మనం దాన్ని యూజ్ చేయట్లేదు. దాన్ని యూజ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అదే ప్లాస్టిక్ అయితే రీసైక్లింగ్ పనిచేస్తుంది. అలాగే తడి చెత్త అయితే వార్మీ కంపోస్ట్ కి పనిచేస్తుంది. రైతులకి అందించవచ్చు దాన్ని. తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా చేయండి అందరూ. అలాగే ఇంటికాడ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నేను అనుకుంటున్నాను, క్లీన్ గా ఉండాలని. మన ఒంగోలుకి బాగా ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల మనకు అయ్యే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువైంది. ప్లాస్టిక్ వాడటం తగ్గియాలి. ముందు యానిమల్స్ అయితే చచ్చిపోతున్నాయి.
అది ఒంగోలులో ఎక్కువగా ఆవులు తింటున్నాయి. ఒంగోలుకి మారిపోయిన ఒంగోలు గిత్త అది ఇప్పుడు కనిపించడం లేదు. అందుకని ప్లాస్టిక్ ని తగ్గిస్తే ఈ గడ్డి మంచి గడ్డి తిని పాలు ఎక్కువ ఇచ్చి ఒంగోలులే బాగా ఒంగోలు గిత్తలా అనిపించుకోవచ్చు. ఇందరితో సమాప్తం చేస్తాం. థ్యాంక్ యూ. నైస్ పాయింట్.